ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 80వ భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 80వ భాగం తెలుసుకుందాం. శత్రుమర్దనులకు దండుడు ఆ దేశమునకు అనేక సంవత్సరములు ఏళ్ళను అట్లు పాలించుచు ఆ రాజు ఒక చైత్రమాసమున సుందరమైన భార్గవుని ఆశ్రమం ప్రవేశించి అందరి వన ప్రదేశమును సంచరించుతున్న దేవకాంతను బోలు సుందరి అయిన భార్గవుని పుత్రికను చూచి మోహితుడై ఆ దుర్భావుడు మన్మథ బాణముల బారిన పడి ఆ కన్యతో ఇట్లను, ఓ గజగమన, ఎవరి దానవు ఇట్లీ వనమందేర ఈ వనమానందు ఆ ఏల సంచరించుతున్నావు చెప్పుము. నిన్ను చూడగానే మన్మథుడు బాధించుతున్నాడు అనగా ఆ కాంత అతనిని మోహముచే మత్తుడని ఎరిగి అతనితో ఇట్లను, ఓ రాజా, నన్ను శుక్రుని కూతురుగా తెలుసుకున్నాము. నా పేరు అరజ అని అంటారు, అరజయ అని అంటారు, అరజ అని అంటారు. నన్ను సృష్టింపకము. నేను తండ్రి వశమును ఉన్నదానను, కన్యను. శుక్రాచార్యుడు నీ గురువే కదా. అతడు కోపగించిన లోకములే రూపుమార్చుకోవును. నీ మనగా ఎంత నిజముగా రాజా చెగదవు. నన్ను వరింపదలిచినచో నా జనకుని న్యాయమార్గముగా వేడుకొనుము. మన్నాలతో అతడు అనుమానము లేక నీకిచ్చును పొమ్ము అనగా ఆ దండుడు చేతుల తలపై నిడుకొని, ఓ కన్నెరో, నీ నిమిత్తముగా నా ప్రాణములే పోవచ్చున్నవి. ఆలస్యమునట్లో సహించును. చంపిన చంపుగాక, తాపం ఇచ్చిన ఇచ్చుగాక. ఓ చంపక కంది, నన్నిప్పుడే మన్మథకేలిలో తేలింపుము. లేకున్నచో వాడే నన్ను చంపునని పలుకుచు వేగముగా వచ్చి పుచ్చిబట్టి మధుముతో బలాత్కారముగా మానభంగము చేసి మధుమంతమును చేరను. అంతా ఆ కాంత ఏడ్చుచూ శుక్రునికి తెలియజేసింది. దాంతో ఈరోజు 80వ భాగం పూర్తయింది. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, శుక్రాచార్యుడు గురుపుత్రికను చేపట్టాడు. అది వారికి ఒక విధంగా శాపంగా మారింది. క్షణికావేశంతో చేసినటువంటి పని ఎంతో అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పేసి మనకి ఈ వృత్తాంతం వల్ల తెలుస్తుంది. ఆ కాంత ఏడుస్తూ తన తండ్రి అయినటువంటి శుక్రాచార్యునికి జరిగిందంతా కూడా తెలియజేసింది. 81వ భాగంలో తర్వాత విషయం తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాకు.